స్తోత్రం కలుగును గాక. ఈనాడు సంఘము అనేక సిద్ధాంతాలు కలిగి ఉన్నది. అనేక సిద్ధాంతాలు, అనేక డినామినేషన్లుగా చీలిపోయి ఉంది. బాప్టిస్ట్ వారు, పెంతెకోస్తు వారు, బ్రదర్న్ వారు, హెబ్రోన్ వారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, యెహోవా సాక్షులు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, బ్రెన్హామైట్స్, ఇంకా లూథరన్, యాంగ్లికన్స్, ఇంకా మెథడిస్ట్ వారు, వెస్లియనే తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా అయింది. ఇలాగా ఎన్నో డినామినేషన్స్, మార్మాన్స్ అని, లాటర్ డే సెయింట్స్ అంటారు వాళ్ళనే, ఇంకా ఎన్నెన్నో క్రిస్టియన్ సైన్స్ అని ఎన్నెన్నో డినామినేషన్లు, రకరకాల విచిత్రమైనటువంటి బోధలతో సంఘము చీలిపోయింది. విచిత్రం ఏంటంటే అందరికీ ప్రామాణికం ఒక్క బైబిల్ గ్రంథమే. యెహోవా సాక్షులు, యెహోవాయే దేవుడు, యేసే రక్షకుడు అంటారు, సెవెంత్ డే వారదే అంటారు. ప్రియులారా, మరి అద్భుతమైన వాక్య సేవకుడు వాచ్మన్ నీ గారు చనిపోయినాక ఆయన కుమారుడు విట్నెస్ లీ ఇంకొక డినామినేషన్ ప్రారంభించాడు, లోకల్ చర్చ్ అనే డినామినేషన్. అదొక కల్ట్ లాగా తయారైపోయింది. వాళ్ళు విట్నెస్ లీ గారి ఫాలోవర్స్ నమ్మేది ఏంటంటే మేమే ఎత్తబడతాము, ఇంకెవరు ఎత్తబడరు, వేరే సంఘాలు ఎవరు ఎత్తబడరు. మీరు విట్నెస్ లీ టీచింగ్స్ అని మీరు నెట్లో తర్వాత చూడండి, మీకు బోల్డ్ టీచింగ్స్ వస్తాయి. దాన్ని నన్ను అడిగితే నేనైనా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద కల్ట్స్. ఇట్లాగా ఎన్నో రకరకాల టీచింగ్స్. ఇన్ని బోధనలు ఏంటి? ఒక్కటే బైబిల్ ఉన్నప్పుడు ఇన్ని బోధనలు ఏంటి? దీనికి కారణం ఏమిటంటే చాలా లోతైన కారణం ఉంది. ఏలియా కాలములో ఇశ్రాయేలులో తడబాటును, కన్ఫ్యూజన్ని సృష్టించినటువంటి ఆ దురాత్మ యెజబెల్ అనే స్త్రీని ఆవహించి రెండు తలంపుల మధ్య ఇశ్రాయేలు జనమంతా తడబడేటట్టు చేసిన అదే దెయ్యం, అదే దురాత్మ ఇప్పుడు క్రీస్తు సంఘములో పనిచేస్తుంది. యెహూ అనే అభిషిక్తుడు యెజబెలు అనే రాణిని రాజభవనం పై నుండి కింద పడద్రోసి గుర్రాలతో తొక్కిస్తే అది పచ్చడి అయిపోయింది, నజ్జు అయిపోయింది ఆమె. దాని కపాలము, తల తప్ప, అరచేతులు తప్ప ఏం దొరకలేదట. సమాధి చేద్దామంటే కైమా అయిపోయింది. దాని కపాలం, అరచేతులు తప్ప ఏం దొరకలేదట. ఆ యెజబెలు రాణిని అలాగ పచ్చడి గుర్రాలతో తొక్కించేశాడు. కానీ ఆమెను ఆవహించిన దెయ్యం గుర్రాలు తొక్కితే చచ్చిపోదు కదా. గుర్రాలు తొక్కితే ఆ పనికి మాలిన మాంత్రికురాలు జారిణి, ఆమె ఆహాబు యొక్క భార్య యెజబెలులో ఉన్న దురాత్మ చచ్చిపోదు కదా. అది సేఫ్గా ఆమెను వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చిందంటే అంత్యకాలములో నా ప్రభావం మళ్ళీ చూపుతాను అనుకొని అంత్యకాలములో క్రీస్తు సంఘములో ప్రవేశించింది. అదే దురాత్మ, అదే ఆత్మని మనకు అర్థం కావడానికి దేవుడు ఆ ఆత్మకే ఏం పేరు పెట్టాడు? యెజబెలు అనే ఆత్మను నీ ఉండనిచ్చుచున్నావు కొత్త నిబంధన సంఘంలో. యెజబెలు ఆత్మ ఎక్కడ ఉన్నా దాని పని ఒకటే రీతిగా ఉంటుంది, దాని ఫలితం
ఒకటే రీతిగా ఉంటుంది. మిరపకాయ ఇక్కడ కొరికినా, గుంటూరులో కొరికినా, అమెరికాలో కొరికినా, రష్యాలో కొరికినా మిరపకాయ కారమే ఉంటుంది, తీయగా ఉండదు. స్థలాలు మారినా, కాలాలు మారినా, యుగాలు తరాలు మారినా యెజబెలు ఆత్మ యొక్క ఫలితం ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. అది ఏం చేసిందంటే ఇశ్రాయేలులో చేసినట్టే ఇక్కడ చేసింది. అనేక తలంపుల మధ్య ప్రజలు తడబడునట్లుగా చేసింది. ఈ రకరకాల సిద్ధాంతాలు ఒక్కొక్కడి బుర్ర ఒక్కో రకంగా వెలిగించి ఒక్కో రకంగా వాళ్ళు నడిపించి ఎవడి సిద్ధాంతాన్ని వాడు పెట్టుకునేటట్టు అహంభావముతో నింపబడి నేనే రైట్ అని అనుకునేటట్టు చేసి సంఘాన్ని చీల్చి పారేసింది.